వెళ్ళిపోయే కుర్రాన్ని పట్టుకొని ఆమె చేసింది. ఎక్కడికి పోతావు? మా నాన్నగారి దగ్గర విద్య నేర్చుకొని వెళ్ళిపోడాక వచ్చావు. విద్య నేర్చుకున్నావు కదా, వెళ్ళిపోడానికి ఓ అమ్మాయి నేను పిల్లాడని చెప్పి వస్తునేవాడు చెప్పాడు. అప్పుడు దేవయాని శాపం పెట్టిందని నాన్న పెళ్లి చేసుకోకపోతే మా నాన్నగారు పెళ్లి చేసుకున్న విద్యంతా అయిపోదాక అని చెప్పి అదే నీకు ఫలించకూడదాకా అని చెప్పి శాపం పెట్టింది. అప్పుడు గురువుగారు ప్రాధాన్య పెడితే గురువుగారు చెప్పారు, నీకంటే ఫలించదు కానీ నువ్వు ఎవరికైనా చెప్పావు విద్యని వృత్తి చెందొచ్చని చెప్పి గురువుగారు చెప్పారు. అటువంటి దేవయానికి పశులు అనేవాడు కూడా శాపం పెట్టాడు. అయ్యేమో చేపలు ఇలా చల్ల చెప్పండి ఇలా నువ్వు బ్యామోడు కన్ను కదా, ఈ బ్యామని పెళ్లి చేసుకోడు ఏదో కూడా పెళ్లి చేసుకోవడానికి